ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటోనమ్మా, నువ్వు ఏమైనా అనుకో, ఈ పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాకేమాత్రం లేదు. ఏంటమ్మా మాటలు? మరి లేకపోతే ఏంటే, ఇంకా నిశ్చితార్థం కూడా కాలేదు. అప్పుడే మనం లేని వాళ్ళం. కనీసం ఆడపిల్ల పెళ్లి కూడా చేయలేని వాళ్లమని అయిందానికి కాందానికి అవకాశం దొరికినప్పుడల్లా అబ్బాయి తరపు వాళ్ళు అవమానిస్తూ ఉంటే ఇంకా ఎలా చేస్తామే ఈ పెళ్లి చెప్పు? ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో పాపం, దీనికే ఇలా జరుగుతోంది. ఏ ముహూర్తాన కార్తీక్తో పెళ్లి అనుకున్నామో ఆ సంబంధం అన్ని కష్టాలే తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ సంబంధం ఎన్ని కష్టాలు తెస్తుందో ఏంటో. జరిగేదంతా చూస్తూ ఉంటే దీని పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాకు రోజు రోజుకి పోతుందమ్మా. ఇప్పుడేం జరిగిందమ్మా అంత దిగులు పడుతున్నావు? ఇంకా ఏం కావాలక్కా? మొన్న కృష్ణంరాజు గారు ఏమన్నారు? మీరేం కంగారు పడొద్దు, తాంబూలం నుంచి తాలిబొట్టు దాకా మొత్తం నేనే చూసుకుంటానని మాటిచ్చారు. ఇప్పుడు చూస్తేనేమో మీరే ఎంగేజ్మెంట్ జరిపించుకోవాలి, ఖర్చులని మీరే భరించాలని మాట్లాడుతున్నారు. మన అక్క పెళ్లి మనం కాకపోతే ఇంకెవరు జరిపిస్తారు? నీకేం తెలీదక్కా, వాళ్ళ మనసులో ఏదో పెట్టుకునే ఇదంతా చేస్తున్నారనిపిస్తుంది. ఈ రోజు ఆటోలో వెళ్ళినందుకే అంతగా అవమానించారంటే రేపు ఎంగేజ్మెంట్లో వాళ్ళ స్థాయికి తగ్గట్లు జరిపించకపోతే వచ్చిన బంధువుల ముందు ఇంకెన్ని మాటలంటారో, ఎంత అవమానిస్తారో. అక్క, నువ్వా కృష్ణంరాజు గారి అబ్బాయితో పెళ్లి కొప్పుకున్నందుకే కదా మనకిన్ని కష్టాలు వచ్చినాయి. ఒకసారి బాగా ఆలోచించక్క, అవసరమా మనకి సంబంధం? ఏయ్, నువ్వు అనుకుంటున్నట్టు కృష్ణంరాజు గారి కుటుంబం అలాంటిదేమీ కాదు. ఆ ఇంట్లో ఆ తాగుబోతు తప్ప మిగతా వాళ్ళందరూ మంచివాళ్లే. ఇక అక్కను చేసుకోబోయే అర్జున్ గారైతే చాలా నెమ్మదస్తులు, మంచివారు. అతన్ని చేసుకుంటే అక్క జీవితం బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇక ఈ పెళ్లి గురించి మీరేం టెన్షన్ పడకండి. వాళ్ళు ఊహించిన దానికంటే అక్క పెళ్లి ఘనంగా జరిపించే బాధ్యత నాది. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని ఊరికే అనలేదే పెద్దవాళ్ళు. పెళ్ళంటే కంటికి కనిపించని ఖర్చులు ఎన్నో ఉంటాయి. వాడు పోయిన తర్వాత నీ చదువు సంధ్య అన్నీ పక్కన పెట్టేసి మా కోసం ఆటో నడుపుతున్నావు. అది చాలదు అన్నట్టు ఇప్పుడు ఈ పెళ్లి నీ భుజానికి ఎత్తుకున్నావు. అయినా ఆడపిల్లవే, ఇంత పెద్ద బాధ్యతని ఎలా మోయగలవే? నిన్నొక్కదాన్నని ఎవరన్నారమ్మా? అన్నయ్య నా పక్క నుండి నడిపిస్తున్నాడు కాబట్టే నేనిదంతా చేయగలుగుతున్నానమ్మా. ఈ పెళ్లి జరిపించడానికి కూడా అన్నయ్య ఏదో ఒక దారి చూపిస్తాడమ్మా. నాకా నమ్మకం ఉంది. మీరు కూడా ధైర్యంగా ఉండండి.